గంగోత్రి ఈడికి వెళ్ళి 80 కిలోమీటర్లు ఉంది, దగ్గర 80 ఉంది. ఈడ ఎంట్రీ చేయాలి లోపల కొనికి. ఆడ రిజిస్ట్రేషన్, గంగోత్రి రిజిస్ట్రేషన్, బైక్ రిజిస్ట్రేషన్, ఈడ ఎంట్రీ, బైక్ ఎంట్రీ, ఇదంతా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపో. బాయ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తుండు. కేదార్నాథ్ వెళ్ళిపోతారా నేను అంటుండు. నడిచి నడిచి బాయ్కి అలుపు వచ్చేసింది. అప్పుడే ఛాయ్ చేయించినాడ బాయ్. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చే. గంగోత్రి ఇంకా 5-6 కిలోమీటర్లు ఉంది. వస్తుంది వెనకలో మంచి కొండలు తాలు ఉంది. బాయ్ పోతుంది. ఓం నమః శివాయ. ఇది చాలా చల్లగా ఉంది, కిందనే చల్లగా ఉంది. ఇక్కడ ఇంకేముండదు, గుడికి పోవడమే చక్కగా. ఇక్కడ చేయించుకోవాలి, టోకెన్ తీసుకోవాలి. ఏం టోకెన్ తీసుకోవాలో చూద్దాం. भाई कुछ टोकन लेना, किधर से लेना? సో మీరు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, తక్కువనా ఎక్కువనా అర్థమవుతుంది. జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. గంగోత్రికి వచ్చిన మామ, చూడు మామ గంగమ్మని. లైన్ చాలా పెద్దగా ఉంది. ఎట్లా సెట్ చేద్దాం? అమ్మ గంగమ్మ అంటారు. అట్లా పైకి ఎక్కాలి, ఇట్లా తిరిగి ఇట్లా పోవాలి. प्रशासन को संज्ञान लेना चाहिए. మధ్యలోకి వెళ్ళి అయితే దూరిపోయినాం లైన్లకి. ఇంకొక 10 నిమిషాల దర్శనం అయిపోతాయి. టోకన్లు తీసుకుంటున్నాం. గంగోత్రి, I love you గంగోత్రి, I love you గంగోత్రి. కొట్లాడకూరి దేవుని కాడ వెనకల్లా. గంగోత్రి టెంపుల్ చూసి రామస్తుంది. చల్లగా ఉంది బాగా. గంగోత్రి శివాలయ అని పెట్టారు, కానీ గణేశుని ఫోటో ఉంది ఆడ పైన. శివాలయం. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. గంగోత్రి దర్శనం అయిపోయింది. గంగా అమ్మ గంగమ్మ, బాయ్ ఎక్కడ పోయి బాయ్ బాయ్ నింపుకో. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా, నువ్వే నాలో సగభాగంగా. మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని. కేదార్నాథ్లో తీసుకుంటే ఏం తీసుకున్నా, ఆడ కుంకుమ తీసుకున్నా, ఇక్కడ వాటర్ తీసుకున్నా. ఇది ఆడ యమునోత్రి కాడకు వాటర్ ఎందుకు తీసుకోలే అంటే ఇక్కడ తీసుకున్నా, మన ఆడ వాటర్ తీసుకోలే. కేదార్నాథ్లో కడెం కొంట, రుద్రాక్ష కొంట,
బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. బయట టోపీలు, టోపీ కొనుక్కున్న కేదార్నాథ్ కోసం. టోపీ కొన్న, చెప్పులు ఒక్కటి కొన్నానా వద్దా అని ఆలోచిస్తాను. టోపీ, గ్లౌజులు. ఈరోజు గ్లౌజులు పోగొట్టుకున్నా. సగం దూరం వచ్చిన వాష్రూమ్ కానీ ఆగిన. వాష్రూమ్ కంటే ఆగితే గ్లౌజులు తీసి ట్యాంకీ మీద పెట్టినా. మళ్ళీ ఎక్కి బండి స్టార్ట్ చేసుకొని రిప్పని వెళ్ళిపోయినా. అవి ఎడబడిపోయినాయో తెలియదు. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. పోయినాయి అటు ఇటు గ్లౌజులు. అయితే చేతులు చూడు ఎట్లయినాయి. గోప్రో పెడతా. రోడ్ మస్తు ఉంది. పోతున్నాయి ఇక. సైనింగ్ ఆఫ్.